హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. నా పేరు వినోద్ కుమార్. మీరు చూస్తున్నది వినోద్ కుమార్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్. ఈ వీడియోలో మా 11 ఎకరాస్ ఫీల్డ్లో మనం కొత్తగా ప్లాంటేషన్ చేసాము. ఈ ఫీల్డ్లోకి 2020 ఇయర్లో అడుగుపెట్టాము. ఇప్పుడు ప్రజెంట్ 2026 కదా. ఈ 6 ఇయర్స్లో మేము చాలా స్ట్రగుల్ చేసాము. ఆల్రెడీ మాకు వ్యవసాయంలో అనుభవం ఉంది, కానీ ఈ కొత్త 11 ఎకరాస్ ఫీల్డ్లో మేము చాలా స్ట్రగుల్ చేసాము. ఎందుకు చేసామంటే ఈ నేల కొంచెం మనకి వ్యవసాయానికి అనుకూలంగా లేదు. ఆ నేలని మేము చాలా చేంజ్ చేసుకున్నాము, చాలా కష్టపడ్డాము. ఈ వీడియోలో మన 2020 నుంచి 2026 దాకా ఈ ప్లాంటేషన్ చేసి మనం ఆ చెట్లు ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉన్నాయో ఈ వీడియోలో మొత్తం చూద్దాము. ఆ స్ట్రగుల్స్ నుంచి మేము ఎట్లా సాల్వ్ అయ్యాము, ఆ స్ట్రగుల్స్ని ఎలా సాల్వ్ చేసుకున్నాం అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. ఫస్ట్ మనం మొక్కలు సెలక్షన్లోనే మొదటి స్టెప్ ఉంటుంది. వీటిల్లో నిమ్మలో బాలాజీ, పెట్లూరు అనే 2 మొక్కలు రకాలు ఉన్నాయి. ఇవి మన ఏరియాకి, మన నేలకి ఏ సూట్ అవుతాయని సెలెక్ట్ చేసుకోవాలి. మన ఏరియాకి పెట్లూరు సెలక్షన్ 1 అంటే మా ఏరియా అంటే మా ఏరియా గురించి చెప్తున్నాను. ఇది నెల్లూరు డిస్టిక్. మాకు పెట్లూరు సెలక్షన్ 1 బాగా సూట్ అయింది. బాలాజీ నిమ్మ అనేది మనకి వేరుకుళ్ళు, అలాగే ఎండు పుల్ల, బంక తెగులు అనేటివి వస్తున్నాయి. సో మేము మొదట కొన్ని మొక్కలుగా 2 రకాలని తెచ్చి 2 ప్లాంటేషన్ చేసిన తర్వాత ఈ పెట్లూరు సెలక్షన్ 1 అనేది మా నేల బాగా సూట్ అయింది. సో మీరు కూడా ఫస్ట్ ఇలా 2 రకాలు తెచ్చుకొని మనకి నేలకి ఏది సూట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. 1 ఇయర్ అలా మనం ఒకేసారి ఒకే నారు మొత్తం వేసేసుకొని మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా. సో మేము వేయడం వల్ల ఇలా సగం చెట్లు వరకు చాలా డ్యామేజ్ అయిపోయి నేలకు సూట్గా ఒక 2-3 ఇయర్స్ టైం అంతా వేస్ట్ అయిపోయింది. సో ఇలా మొదటి స్టెప్ వచ్చేసి టిప్ ఏంటంటే మన మొక్కల ఎంపిక, మన నేలకి ఏ సూట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మొక్కలు ప్లాంటేషన్ చేసేటప్పుడే మన గుంతలు జేసీపీతో కానీ మనుషులతో గుంతలు తీసిన తర్వాత ఒక 1 మంత్ ఆ గుంతలను అలాగే ఓపెన్గా వదిలేస్తే దాంట్లో ఉన్న క్రిములన్నీ చనిపోతాయి. తర్వాత 1 మంత్ తర్వాత అందులో మన పశువుల ఎరువు, అలాగే వేపపిండి, గుళికలు, సూపరు అన్నీ వేసి పైన మట్టితో కప్పేసి ఆ తర్వాత మొక్కలు నాటుకుంటే చాలా హెల్తీగా వస్తాయి. ఈ సెకండ్ టిప్ వచ్చేసి మన గుంతలు ఎలా నింపాలో చెప్పాను కదా, అది సెకండ్ టిప్పు. ఇక థర్డ్ ఏంటంటే మనం ఎలా ఈ మొక్కలు సెలెక్ట్ చేసుకోవాలి. అది మొక్కలు నాటి 1 ఇయర్ 2 ఇయర్స్ పెంచేదాకా తెలియదు, అప్పుడు మాకు టైం వేస్తుంది కదా అంటే చుట్టుపక్కల ఉన్న పొలాల్లోకి వెళ్ళండి. మనకు అక్కడ హెల్తీగా ఉన్నప్పుడు ఆ నారు ఎక్కడ తెచ్చారో ఆ నర్సరీలోనే మీరు తెచ్చి వేసుకోండి. సో అలాగా మీకు టైం సేవ్ అవుతుంది, మన నేలకు సూట్ అయిన మొక్కలు కూడా ఉంటాయి. అలాగే ప్లాంటేషన్ చేసిన తర్వాత మనకి లేత మొక్కలు 2-3 ఇయర్స్ దాకా మనకి 15 డేస్కి 1 మంత్కి కొత్త చిగురులు వస్తూనే ఉంటాయి. సో మనం ఈ పెట్టుబడులకి వెనకాడకుండా మనము ఒకేసారి కొట్టలేను అనుకోకుండా 15 డేస్కి ఒకసారి మనము మందులు అనేది స్ప్రే చేసుకుంటూ ఉంటే ఆ ఎగురు ముడత పడకుండా చెట్టు వస్తుంది. అలాగే 1 ఇయర్కి ఒకసారి మనము ఈ కాంప్లెక్స్ ఎరువులే కాకుండా ఆర్గానిక్ మాన్యూర్ అనేది ఖచ్చితంగా మొక్కకి వేయాలి. అలాగే పాది చుట్టూ గడ్డి లేకుండా చూసుకోవాలి. గడ్డి లేకుండా మన పాదులు నీట్గా ఉంచుకోవాలి. మీ వీడియోలో చూస్తున్నప్పుడు గడ్డి ఉంది కదా అంటారు, అది మేము కల్టివేషన్ చేస్తూ ఉన్నాము. ఆఫ్టర్ కల్టివేషన్ ఆ గడ్డి అంతా తీసాము. ఈ వీడియోలో మీరు చూస్తున్న చెట్లు వర్షాకాలంలో కాబట్టి మనకు పాదులు నీట్గా పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం ఐదు తవ్వినా కూడా వెంటనే వర్షం రావడంతో మళ్ళీ గడ్డి వస్తూ ఉన్నింది. సో అలాగా ఈ 4th 5th టిప్స్ ఏంటంటే మనము మొక్కలకి హెల్తీగా ఉన్నా లేకపోయినా మనము 6 మంత్స్ 1 ఇయర్కి ఒకసారి మొక్క పాదుల్లో ఫంగిసైడ్స్ ఏదో ఒక దాన్ని మనం వాటర్లో కలిపి మొదల్లో పోయడం వల్ల వేరుకుళ్ళు రాకుండా ఉంటుంది. అలాగే ఆర్గానిక్ మాన్యూర్ అనేది ఖచ్చితంగా 1 ఇయర్కి ఒకసారి మనం నిమ్మ చెట్లలో కాంప్లెక్స్ ఎరువులతో పాటు వేయాలి. వేపపిండి కూడా వేయాలి. నేను లాస్ట్ వీడియోలో మన నిమ్మ చెట్లకి ఎరువులు ఎలా వేయాలనేది వీడియో కూడా పెట్టున్నాను. సో దాంట్లో చూస్తే మీరు 5 సంవత్సరాల మొక్కలకి ఏమేమి పిండి వేయాలనేది ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లు 2026లో ఆఫ్టర్ 6 ఇయర్స్ మేము ఎన్నో ఫేస్ చేసిన తర్వాత ఈ స్టేజ్కి తీసుకువచ్చాము. సో మీరే ఈ వీడియోలో మొక్కలు ఒకసారి గమనించండి. స్టార్టింగ్లో ఎలా ఉన్నాయి, ఈరోజు 5 ఇయర్స్లో ఆ చెట్లు నేను ఎలా తీసుకువచ్చాము. సో ఈ వీడియో చివరి వరకు చూసి ఉంటే ధన్యవాదాలు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది రైతులకి